హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఫేజ్ 2 వర్క్స్ నుండి స్టీల్ బ్రిడ్జ్ వరకు కూడా మధ్యలో అసలు వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా కవర్ చేస్తానండి. ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారనమాట, అన్న ఫేజ్ 2 వరకు ఏదైతే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు ఒకసారి వీడియో కవర్ చేయమని. సో ఈ రోజు అయితే ఈ యొక్క పూర్తిగా వీడియో అయితే కవర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైజ్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి ప్రస్తుతం. యాక్చువల్‌గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రూట్ టోటల్ 21 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అందులో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా అయితే డివైడ్ చేసి అయితే వర్కులు చేస్తున్నారు. మొదటిగా ఫేజ్ 1 మనకు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు 14 కిలోమీటర్ల వరకు అయితే కంప్లీట్ అయిందండి. ఫేజ్ 2లో మనకు 4 కిలోమీటర్ల వరకు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ నుండి మనకి ఎగ్జాక్ట్‌గా ఫేజ్ 2 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. చూడొచ్చు. ఏదైతే ఈ యొక్క ఫేజ్ 2 వర్క్స్ ఉన్నాయో, ఇది ఒక 1 ½ కిలోమీటర్ వరకు మిడిల్‌లో ఏదైతే బీఆర్‌టీ రోడ్ ఉందో, ఇదైతే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ సైడ్ అంతా కూడా ఇప్పుడు మట్టి అవన్నీ కూడా పోసుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారండి. ఇంకో సైడ్ కూడా రోడ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. 2 వైపులా కూడా. అలాగే డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు. అంటే మీ మిడిల్ ఈ రోడ్ ఇట్లా సైడ్ ఉంది గదా! ఇక్కడ మధ్యలో ఇక్కడ రైతయితే ఇంకా పొలం ఇవ్వలేదండి. అందువల్ల ఏందంటే ఆ రోడ్డుని సో, ఈ విధంగా అయితే మలుచుకున్నారనమాట. సో, ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్‌గా మనకు ఒక 1 ½ కిలోమీటర్‌లో కరకట్ట రోడ్‌కైతే కనెక్ట్ చేశారు. ఈ యొక్క ఫేజ్ 2 వర్క్‌ని. చూడొచ్చండి. ప్రస్తుతం 2 వైపుల యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే జరుగుతున్నాయండి. సో, 2 వైపులు కూడా మాక్సిమం డ్రైనేజ్ సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాన్ హోల్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. అలాగే మీరు చూడొచ్చు అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్ వర్క్స్ ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. మొత్తం కూడా ఈ యొక్క ఫి సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే 21 కిలోమీటర్లు ఉంటుందో, ఈ యొక్క 21 కిలోమీటర్లకు సంబంధించి ఈ యొక్క ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసేది ఫేజ్ 2 అనమాట. ఫేజ్ 1లో 14 కిలోమీటర్ల వరకు సంబంధించి ఏందంటే రోడ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించి, అలాగే వాటర్ పైప్స్ సంబంధించిన వర్క్స్, అలాగే అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్, ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇటు సైడ్ ఫేజ్ 2లో వర్క్ కూడా ఇప్పుడు 2 వైపులా కూడా కంకర్ చిప్స్ అలాగే ఈ యొక్క గ్రావెల్ అవన్నీ కూడా వేసుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారండి. చూడొచ్చు. ఇటు సైడ్ మీరు చూస్తున్నది ఇవి బంతి పువ్వులు తోటండి. చూడొచ్చు. 2 వైపులా కూడా అటు సైడు యువతల వైపు 2 వైపులా కూడా ఉన్నాయి. ఇది పక్కనున్నది మనకు కరకట్ట రోడ్ అండి. ఇటు సైడ్ ఉన్నది. సో, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఒక స్లాబ్ అయితే కొంతవరకు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అక్కడక్కడ మనకు గ్యాప్ ఉంది చూడండి. అదంతా కూడా మనకు మ్యాన్ హోల్స్ అయితే రావాలి. దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి. ఇదివరకు మనకి ఏదైతే ఈ యొక్క 1.5 కిలోమీటర్ల రోడ్ ఉందో, ఇదివరకు కంప్లీట్ చేసుకున్నారనమాట. అది కూడా మిడిల్‌లో బీఆర్‌టీ రోడ్డు. రిమైనింగ్ 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్‌తో పాటు అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. చూడొచ్చండి ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచి ఇప్పుడు మొత్తం కూడా మట్టిని ఒక లెవెల్‌లో చేసుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కరకట్ట రోడ్ అక్కడికైతే కనెక్ట్ చేశారనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి గ్రావెల్ కొంతవరకు వేసుకున్నారు. మిడిల్‌లో యొక్క అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇంకా రైతులు ఇవ్వలేదనుకుంటాను. ఇచ్చిన దగ్గరంతా కూడా ఈ విధంగా గ్రావెలు, ఎర్రమట్టి ఇవన్నీ కూడా వేసుకొని ఒక లెవెల్‌కి తీసుకొనొచ్చేస్తున్నారనమాట. ఒక రోడ్ లెవెల్‌కైతే. చూడొచ్చు. ఇవన్నీ కూడా క్లీన్ చేయని దగ్గర రైతులైతే ఇంకా పొలాలు ఇవ్వలేదనుకుంటానండి. రిమైనింగ్ అంతా కూడా ఇచ్చిన దగ్గరంతా కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడొచ్చండి. మిడిల్‌లో మనకేందంటే ఒక 300 మీటర్స్ వరకు ఈ విధంగా అరటి చెట్లయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇచ్చిందాక ఇక్కడ చూడండి. గ్రావెల్ అవన్నీ కూడా తోలేసి ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చారన్నమాట. ఇంక దీని మీద కంకర్ చిప్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఒక రోడ్డయితే వేసుకుంటారు. ఇచ్చిన దగ్గరంతా కూడా క్లియర్ చేసేస్తున్నారండి ఆ ప్లేస్‌నంతా కూడా. చూడండి అటంతా కూడా మనకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇలా మనకు రోడ్డయితే ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఎళ్ళడం జరుగుతుందండి. చూడొచ్చు. మీరిక్కడంతా ఇది ఎగ్జాక్ట్‌గా మనకు సీఎం గారి ఇంటి ముందండి ఇది. ఎందుకంటే కొంతవరకు నేను ఒక హాఫ్ కిలోమీటర్ వరకు డ్రోన్ అయితే ఎగరేయలేదు. ఎందుకంటే సీఎం గారి ఇల్లు కాబట్టి కొంచెం రిస్క్ అవుతదని చెప్పేసి ఎగరేయలేదండి. సో, ఇలా స్ట్రెయిట్‌గా మరి ఇక్కడైతే చూడండి. ఇక్కడంతా కూడా ఒక లెవెల్ అయితే చేసి పెట్టేశారు. మొత్తం కూడా రైతులు ఏదైతే పొలం ఇచ్చారో అక్కడంతా కూడా ఒక రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చేసారనమాట. క్లీనింగ్‌తో పాటు గ్రావెలు అలాగే ఎర్రమట్టి అవన్నీ కూడా వేసుకొని ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చారు. ఇంకా వీటి మీద కంకర్ చిప్స్ అవి వేసుకొని ఇంకో రోడ్ అయితే వేసుకుంటారనమాట.
చూడొచ్చు. ఇది కూడా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ఈ విధంగా క్లియర్ చేసేసున్నారండి. ఇటుస్ కూడా ఎర్రమట్టి అవన్నీ కూడా తోలేసున్నారు. గ్రావెల్ అవన్నీ కూడా ఒక లెవెల్ అయితే పోసేస్తున్నారండి. ఎర్రమట్టి కూడా ఒక లేయర్ అయితే పోసేస్తున్నారు. మళ్ళీ ఇంకో కొంత మట్టి అయితే తోలుకొని ఇప్పుడు అక్కడ మిషన్ కూడా మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. రోడ్‌ని హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. సో, మళ్ళీ ఇక్కడ కొంత భాగం అయితే మళ్ళీ ఖాళీగా ఉందండి. చూడొచ్చు. సో, ఇక్కడ కూడా మళ్ళీ క్లియర్ చేసి గ్రావెల్ అవన్నీ కూడా వేసేస్తున్నారు చూడొచ్చండి. మళ్ళీ ఇక్కడంతా కూడా ఇది కొత్తిమీర తోట అనుకుంటాను. తర్వాత అరటి చెట్లు, మళ్ళీ అవతల వైపు కూడా కొంత భాగం అయితే మళ్ళీ గ్రావెల్, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలుకొని క్లియర్ చేసుకున్నారు చూడండి. ఎర్రమట్టి కొంతవరకు వేసుకున్నారు. మళ్ళీ ఆ తోలైతే అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారనమాట. వాటినంతా కూడా చదును చేసుకోవాలి. ఇక్కడ కొంత మళ్ళీ అరటి చెట్లు ఇవి ఉన్నాయండి. అది మనకు అటు సైడ్ ఉన్నది కరకట్ట రోడ్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఈ కొంచెం దాటిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అంతా కూడా చదును చేసుకొని గ్రావెల్ అవన్నీ కూడా ఒక లెవెల్‌గా తీసుకొని వచ్చేస్తున్నారు చూడొచ్చు. చూడొచ్చండి. ఇక్కడంతా కూడా మళ్ళీ ఒక లెవెల్‌గా తీసుకొని వచ్చేసారు. ఎగ్జాక్ట్‌గా మనకు ఇక్కడి వరకు ఫేజ్ 2 వర్క్స్ అండి. ఇక్కడి నుండి మనకు ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్రెజెంట్ యొక్క ఫేజ్ 3 వర్క్స్ సంబంధించి చూడొచ్చు. ఇక్కడ మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. 293 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానికి సంబంధించి ఏందంటే ఫైలింగ్ వర్క్స్, అలాగే కొన్ని ఫైలింగ్స్ కంప్లీట్ అయిపోయిన వాటికి పిల్లర్స్ అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. ఇవన్నీ కూడా మనకు ఐరన్ డ్రమ్స్ అండి. ఏదైతే ఫైలింగ్ జరుగుతుందో వాటిలో నింపుకొని కాంక్రీట్‌తో పిల్లర్స్ అయితే నిర్మించుకుంటారనమాట. చూడొచ్చు. ఒక 4 అయితే ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి పిల్లర్స్ అయితే రెడీగా ఉన్నాయండి. ఒక 3 మాత్రం ఫైలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఇంకో దానికి మాత్రం ఫైలింగ్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇది మేజర్ బ్రిడ్జి అండి. స్టీల్ బ్రిడ్జికి సంబంధించి చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడి నుంచే మనకు ఫేజ్ 3 వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డుకైతే. ఇది మనకు పక్కన ఉన్నది కొండవీటి వాగండి. ఈ వాగు మీద ఈ యొక్క బ్రిడ్జ్ అయితే రాబోతుందన్నమాట. చూడొచ్చు. ఇదంతా కూడా ఫైలింగ్ అంతా కూడా లాస్ట్ వీడియోలో మీకు ఇక్కడ ఫైలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫైలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాటి మధ్యలో ఐరన్ రాడ్లు అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని పిల్లర్స్ అయితే నిర్మించుకుంటారండి. సో, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి అవతల వైపు కూడా. ఇప్పుడు ఐరన్ రాడ్ అలొకేషన్ అవైతే చేసుకుంటున్నారు. చూడొచ్చండి. అది ఫ్రంట్ మనకు క్రెయిన్ కనిపిస్తుంది చూడండి. అక్కడేది స్టీల్ బ్రిడ్జ్ అండి. ప్రస్తుతం 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట అది. ఎగ్జాక్ట్‌గా ఇక్కడికైతే కనెక్ట్ చేస్తారు. ఈ రోడ్‌నంతా కూడా వెడల్పు అవన్నీ కూడా చేసుకోవాలి. అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇక్కడైతే కనెక్ట్ చేస్తారు. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌నైతే ప్రస్తుతం మీరు చూసిన దగ్గరైతే కనెక్ట్ చేస్తారండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ 10థ్ కల్లా కంప్లీట్ అవ్వాలని అయితే టార్గెట్ ఉంది. సో, గత వీడియోలో కూడా మీకు ఫుల్ వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే దాన్నైతే క్లిక్ చేసి చూడండి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గురించి. సో, అలాగే ఇది మనకు కొండవీటి వాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు మీరు. కృష్ణా నది, అమ్మవారి టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ ఎగ్జాక్ట్‌గా ఒక 300 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇప్పుడైతే ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చుంటుందండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఫేజ్ 2 సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నుంచి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చుంటుంది. ఎందుకంటే రీసెంట్ వీడియోస్‌లో చాలామంది అడిగారనమాట. ఫేజ్ 2 వర్క్స్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ వరకు కవర్ చేయమని. సో, చూసారు కదండీ! సో, ఇదనమాట వీడియో అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. చూడొచ్చండి. ఇది మనకేందంటే డెల్టా కెనాల్ అనమాట. కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు అయితే ప్రవహిస్తుంది.